ప్రియమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవాని కొందనాలు. మరొక శుభదినాన్ని మాకు అనుగ్రహింపజేసిన కొరకై స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఆగస్టు 3వ తేదీ నాడు దైవ మర్మముల ద్వారా అందరితో మీరు మాట్లాడమని యేసుక్రీస్తు వారి నామం పేరిట ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దైవ మర్మములు ఆగస్టు 3వ తేదీ. రాజుల ముఖ ప్రకాశం వలన జీవము కలుగును, వారి కటాక్షము కడవరి వానమబ్బు. సామెతలు 16వ అధ్యాయం 15వ వచనం. దేవుడు తన సంకల్పం అనుసరించి బబులోనులో చెరగా ఉన్న యూదా యవనస్తుల పక్షమున నెమ్మదిగా పనిచేసెను. తన రాజ్యములో జ్ఞానము ప్రవీణత కలిగిన యవనస్తులందరినీ రప్పించుకుని రాజు ఆజ్ఞ ఇచ్చి, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 3-4 వచనములలో, తన రాజ్యములోని ప్రజలందరికంటే చెరగా వచ్చిన ప్రజలలో అధిక జ్ఞానము గలవారుండిరని రాజు గుర్తించెను. దేవుడు తన ప్రజలకు అసాధమైన జ్ఞాన సంపదలు సామర్థ్యము అనుగ్రహించినను విషయము అందరికీ తెలిసినదే. ఈనాడు కూడా ఐరోపా ఖండములోని ఆయా దేశములు, జర్మనీ, రష్యాలు విజ్ఞాన శాస్త్ర సంబంధమైన విషయములలో అభివృద్ధి చెందుతున్నావనగా దానికి కారణం ఈ యూదా శాస్త్రజ్ఞులే. అసమానమైన తెలివితేటలు యూదా జాతి సొత్తు. ఈ యూదా బాలులను తన రాజ్యములో ఉన్నత స్థానములో నుంచి తద్వారా తన రాజ్యాభివృద్ధికై వారిని వినియోగించుకొనని రాజు కోరెను. ఆ ఉద్దేశముతోనే వారికి తర్ఫీదు ఇవ్వగోరెను. ఈ యవనస్తులు బబులోను సంకల్పమును విఫలము చేసి చెరలోనున్న యూదులకు విడుదల కలిగించుటలో దేవునిచే వాడబడిరి. ఈ రీతిగా దేవుడు పనిచేయును. సాతాను తంత్రమనే దేవుడు వాడుకొని వాటి ద్వారానే విజయము చేకూర్చును. ఒక ఉదాహరణ చూడుడి. పరిసయ్యులు, సద్దుకయ్యులు యేసు ప్రభువులో ఎల్లప్పుడూ తప్పు కనిపెట్టవలని చూచుచుండిరి. అయితే వారి మాయోపాయములలో వారే చిక్కుకొనిరి. ఒకప్పుడు వారు పాపము చేయుచుండగా పట్టబడిన ఒక స్త్రీని యేసు ప్రభు యొద్దకు తీసుకొని వచ్చి ఇట్లు చెప్పిరి, స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రువి చంపవలని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించెను. నీవేమి చెప్పుదువు అని ఆయనను శోధించుచూ అడిగిరి. అందుకు యేసు, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆ మీద రాయి వేయవచ్చు అని జవాబిచ్చెను. వారందరూ మనస్సాక్షి చేత గద్దింపడిన వారై ఒకరి తరువాత ఒకరు వెళ్ళిపోయేరి. అట్లు వారి సొంత పాపం వారు ఒప్పుకొనవలసి వచ్చెను. ఆ రీతిగా ప్రభువు వారిని అనేక మార్లు సిగ్గుపరిచి వారి పన్నాగములో వారే చిక్కుకున్నట్లు చేసెను. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.